చదివినిపిస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. అవి కూడా ఒకసారి చూస్తే, ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని, ల్యాండ్ ఇవ్వాలని, ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతానే అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. అవన్నీ వర్కౌట్ చేయాలి. కోర్టు ఇష్యూ ఉందని నాకు చెప్తే ఎట్లా? నువ్వు ఇంకా రాబోయే రోజుల్లో మీరందరినీ ఎక్స్పోజ్ చేస్తా, మీరు సార్ట్ అవుట్ చేయాలి, నేను కాదు. నీ పై కోర్టు ఇష్యూ ఉందంటే నువ్వు కూర్చొని సార్ట్ అవుట్ చేసి నీ సొంత పని ఉంటే కోర్టులు ఏం చేస్తా నాకు చెప్తాను. నువ్వు మీరు చేసుకుంటారు, మీరు కూడా మరి చేసుకోవాలి. సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఇన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఇది సముద్రానికి దీనికి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నారాయణ గారు వర్కౌట్ చేయండి. ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషనల్ అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైయర్స్, ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వగలుగుతామా, రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా, లేదంటే ఎట్లా చేస్తాం, మనం అవుట్ సోర్సింగ్ ఇస్తామా, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మళ్ళీ ఎత్తుక్కోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మినరల్ ఫండ్ ఒకటి. మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం, అప్లోడ్ చేసాం, అందరూ చూడండి ఒకసారి. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఫర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ సార్ట్ అవుట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బుడమేరు, ఇది డబ్బులు పెట్టాం. ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏది మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది, వర్కౌట్ చేయమని నారాయణ గారు వెళ్ళిందండి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్, గుంటూరు కృష్ణా రెండు ఉన్నాయి, ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. చేసే రెండు కంప్లీట్ చేసేయండి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తిరువూరు కాన్స్టిట్యున్సీ, ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి. అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే 3-4 ప్లేసుల్లో R&D జరగాలి, ప్రివెంటివ్ మెషర్స్కి వెళ్ళాలి, దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వర్కౌట్ చేయండి. దీన్ని మ్యాప్ చేసుకొని వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు శశి ఇది తిరువూరు వాటర్ ఈ స్కీమ్ లో వస్తుందా, ఇప్పుడు రాదా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ 1, 2, 3, 4. Tiruvur sir is not there sir. Tiruvur is in the new DPR. 62 projects. You work it out, అది కొంచెం ప్రాబ్లం ఉంది. Yes. Then ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం. టూరిజం అవన్నీ. స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు, మీకు ఐడియా ఇచ్చాను హౌ టు వర్క్ ఇట్ అవుట్ అని. ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం మేజర్ గా పెట్టుకొని మిగిలిన అందరూ పెట్టి వర్క్ డివైడ్ చేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సివరేజ్ కూడా సిఆర్డీలో పెట్టి కంప్లీట్ చేస్తాం. కాంప్రహెన్సివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎంటీఎంసీ ఏరియా, ఇది కూడా వాట్ ఈస్ ది ఓకే, అవన్నీ మీ దగ్గర ఉండే డబ్బులు వచ్చే ఆదాయం, ఇది కూడా సిఆర్డీఏ వర్కౌట్ చేస్తే వెళ్తాం. ఓకే, మోడర్నైజేషన్ ఆఫ్ గుంటూరు ఛానల్ ఎక్స్పాన్షన్ అని చెప్పాం, ఇది వర్కౌట్ అవుతుంది. దెన్ ఇండస్ట్రియల్ పార్క్స్ చిన్న కాకాని అవన్నీ ఇచ్చేస్తే ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. మల్లయ్యపాలెం న్యూలీ కన్స్ట్రక్టెడ్ మెటర్నిటీ వార్డ్ జీజీహెచ్, ఒకసారి ఇది 30 crores కావాలంటున్నారు. ఏంటి ఒకసారి ఎగ్జామిన్ చేసి మీరు వర్కౌట్ చేయండి. దెన్ విల్ గో టు బాపట్ల ఇరిగేషన్ ఛానల్స్ అన్ని మోడర్నైజ్ చేయడం అన్ని ఎంతవరకు జీవితం చేస్తూ ఉంటాం. కృష్ణా రివర్ బ్యాంక్, ఇది ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్కౌట్ చేయాలి.
ఇది ఇంపార్టెంట్. ఇది మెడికల్ కాలేజ్ ప్రపోజల్స్ పెట్టండి ప్రైవేట్ సెక్టర్ లో. ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెడదాం, ఏదో ప్రైవేట్ సెక్టర్ ఆర్ మనం అనుకున్న ప్రకారం చేద్దాం. డయాలసిస్ ట్రామా సెంటర్ కావాలని, ఇది వాట్ ఇస్ ది ఇంపాక్ట్, వాట్ ఇస్ ది నెసెసిటీ చూసుకొని నెసెసిటీ పెట్టేసేయండి. కుండేరు డ్రైన్ వర్క్స్ ఇవన్నీ చేయమన్నాం. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ దాన్ని మోటుపల్లి వర్కౌట్ చేద్దాం. అక్వా పార్క్ ఇన్ దిండి విలేజ్ లో అక్వా పార్క్ ఏంటి? ఎస్ సార్, ఇది మనకు ఏదైతే ఇప్పుడు న్యూ స్పీసీస్ ని అక్కడ చేసేదానికి సార్. అంటే ఇప్పుడు ఓకే, మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ ఎంతవరకు ఇవన్నీ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మనం ఇచ్చేది ఏం చేయాలని వర్కౌట్ చేయండి. విల్ ప్రాసెస్ ఇట్. రాజశేఖర్ వర్కౌట్ చేసుకోండి. ముఖ్యంగా సీవీడ్ సార్, సీవీడ్. ఓకే, ఏమన్నా అవన్నీ వర్కౌట్ చేద్దాం. నేను దాని మీద కొంచెం నోట్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫిషింగ్ హార్బర్ కూడా దాన్ని మీరు చెప్పింది వర్కౌట్ చేస్తాం. బీచెస్ అవన్నీ చెప్పాం, మనం కూడా మీటింగ్ అయింది. రూమ్స్ అన్ని జైన్ ఇక్కడ రూమ్స్ అన్ని పెట్టమన్నాం. మీకు ఐడియాస్ అన్ని కూడా ఇచ్చాం టూరిజం డిపార్ట్మెంట్ కి. టెంట్ రూమ్స్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయమన్నాం. డిమాండ్ డ్రివన్, ఎక్కడికక్కడ డిమాండ్ పెరిగే కొందికి టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం. పర్మనెంట్ దీనికి వెళ్తాం. అదే నేను 2 crores కాదు, 2 crores ఆయనకి అన్ని చెప్పాం, అన్ని ప్రొవైడ్ చేస్తారు. టూరిజం ఒక పక్క, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క, అవుట్ సోర్సింగ్, అవన్నీ కూడా ఏమేం చేయాలో ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయమన్నాం. ఈ విల్ వర్క్ ఇట్ అవుట్. చాలా క్లియర్ గా డబ్బులు ఇవ్వడం కాదు, ఏ పని కావాలన్నా పని చేస్తూ ఉంటారు. దానికి ఎంత డబ్బులు కావాలో ప్రొవైడ్ చేస్తారు. దెన్ పల్నాడు, గోదావరి, ఇది పోలవరం టు బెరకచర్ల వర్క్ ఎట్లా డిస్కస్ చేస్తున్నాం. వర్క్ ఒడిశాలో అది స్టార్ట్ చేస్తాం, శాంక్షన్ చేసాం, దాన్ని స్టార్ట్ చేయమన్నాం. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతమంది నేను చెప్పాను. స్టాఫ్ అవన్నీ. బుద్ధా స్టాచ్యూ